అండి మీ అందరికి ఇంకా అందరికి గుడ్ మార్నింగ్ శుభోదయం అనమాట. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో టిఫిన్ అయితే పోస్తున్నానండి. పోయడం కాదు నాకు బాగా లేకపోయేసరికి ఈ అమ్మాయి దాంట్లో సామాన్యంగా ఒళ్ళు ఉండదండి. ఇంతకుముందు మనకి హోటల్ పెట్టాం కదా, అప్పుడే చేయగలుగుతా 5 గంటలుగా లేదు అని చక్కగా చేసేది వాళ్ళ పళ్ళ కోసం. వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలు అదేం కాదండి, చేసి చేసి లేకే నాకు దోశల మీద ఇడ్లీ మీద ఇంకెత్తగలిగేసింది అనమాట. నా చేతుల మీద నేను తినటం అయితే అందుకని చెప్పేసి చేయడం మానేశాను. మా ఆయనకి 2 రోజుల నుంచి జ్వరం కదా, తగ్గింది శక్తి బలం. సరేలే మొన్నదా జ్వరం తగిలిందని చెప్పేసి పని చేయాలి కదా, బలం ఉండాలని చెప్పేసి దోశలు అయితే చేస్తున్నాను. ఏ విధంగా చేస్తానేది చూపిస్తాను. నైట్ ఆవిరి కూడా చేస్తున్నానండి. ఆవిరి కూడా చేసిన తర్వాత ఉదయం టిఫిన్ ఒకటికి ఇంకా దోశలు అనమాట. మళ్ళీ రేపు ఇడ్లీకి పోస్తాను, సాయంత్రం మళ్ళీ ఆవిరి కూడా వండిద్ది. డైలీ చేస్తా ఉన్నాను. దోశల పిండి అయితే పోస్తాను కదా, ఇంకా చట్నీలోకి అయితే పల్లీలు అయితే చేసేసుకుంటున్నాను. వేడిగా రైస్ కూడా చేసేసాను. దొండకాయ ఫ్రై కూడా అవుతుంది. దొండకాయ ఫ్రై సాస్ లంచ్ బాక్స్లోకి అనమాట. ఇది వచ్చేసి దొండకాయ కర్రీ అనమాట, కుక్కర్లో చేసేసాను. చట్నీలోకి ఇంకా పచ్చిమిరపకాయలు ఒక టమాటా కూడా తీసేసుకున్నాను. పల్లీలు కూడా ఏం చేసేసుకున్నాను కదా, త్వరగా అయితే చట్నీ చేసేసిన తర్వాత దోశలు కూడా చేస్తాను. మళ్ళీ మామూలు టైం కాడి నుంచి భోజనం కర్రీ అని అడుగుతారు కదండి, మళ్ళీ మధ్యాహ్నం చేయడం ఎందుకని చెప్పేసి ముందు అన్నం కూరలు చేసిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేసిన వెంబటనే మళ్ళీ మాకు భోజనం తినాలి, అందుకని చెప్పేసి ఇంకిన్ని పనులు ఇంకిన్ని సార్లు ఎందుకని చెప్పేసి ముందు అన్నం కూర వండిన తర్వాత ఇంక టిఫిన్ చేస్తూ ఉన్నాను. చట్నీ మిక్సీ పట్టేస్తే ఇంక దోశలు అనేది ఇంక బాగా బ్రెడ్ చేసి వచ్చి ఇంకా వేడివేడిగా పోసేకుండా తింటూ ఉంటాడు అనమాట. ఏడుదమ్మా ఉప్పు డబ్బా ఎవరికి? పార్తమ్మకి. మా అత్తకంటండి ఉప్పు ఇవ్వాలంట, ఉప్పు ఇయ్యి పార్తమ్మకి అన్నాడు. సరేనా, త్వరగా అయితే చేసే ప్రాసెస్ చూపిస్తాను, చూడండి మరి. ఏం చేస్తున్నావు? పచ్చడి ఊరితే చేస్తున్నా. పచ్చడి ఊరుతుంది చేస్తున్నావా? అమ్మమ్మని నాయనమ్మని ఏం కూర అడుగు, పైకి చూపి. ఏం కూర నాయనమ్మ? మాట్లాడవా? మాట్లాడు. స్కూల్ పోతున్నావా? పాటలా టైం అవుతుంది కానీ వెళ్తున్నా. మీ మిస్ ఏం చదువుతుంది? చెల్లికి ఎందుకు సరిగ్గా తీరా చెప్పు. నాయనమ్మ ఏం కూర? మాట్లాడినా చెప్పు. అది చెప్పి నాయనమ్మకి వెళ్ళి చెప్పి నాయనమ్మ మాట్లాడేది బాబు. అదిగో టైం అవుతుందమ్మా, ఇప్పుడే లేచింది. తగ్గిందా జ్వరం? లైట్ ఏం కప్పుతున్నా, నాకు కాఫీ చెప్పి మాకు. సువాసిని ఏం చెబుతున్నావు? ఇక రాకుండా మక్కలాగా నాయన మేము పచ్చింది. మా ఏం కూర? ఎండి మిరగాలు, ఏడుశాన గుండ్లు, పచ్చడా. నీకు ఇష్టమైందా మా ఆయనకి ఇష్టమైందా? మా ఆయనకి ఇష్టమైంది. అయినా నేను కూడా తింటాలి అంతే. గ్యాస్ స్టవ్ పడిద్ది. నేను దోశలు పోస్తున్నా. అది దొండకాయ కూర, దొండకాయ ఫ్రై. ఫ్రై ఏం సాస్కి, కర్రీ ఏం మాకు, దోశలే మీ కొడుక్కి. మరి రొట్లు కాదు దోశ. నిన్న రాత్రి మినపప్పుతో చేసి మొత్తం అయితే పచ్చడి నొరుతుంది కదండి. మనకి కర్రీ చేయడం ఫ్రై చేయడం అయిపోయింది ఇంకా, కానీ దోశలు ఒక్కడ పోస్తే మా వారు తింటారు వేడివేడిగా. సరే పోస్తున్నాను ఒక 2 నిమిషాలు, సరేనా? లకే ఆడిపెట్టింది తమ్ముడిని, వాడే కదిలించుకొని తిట్టుకుతున్నాడు. ఆడిపిమా, ఆడిపి శ్వాసని అబ్బాయిని. ఇప్పుడు లేచిందేమో.
అందరూ 5 గంటలకి 6 గంటలకు లేస్తే ఇద్దరు అన్నదమ్ములు ఏమో 7:30కి 8 గంటలకు లేచిద్ది. ఆడపిల్లకు ఉండాల్సిన ప్రవర్తనలే ఉన్నాయి మా అమ్మాయికి. ఏమంటారు? ఏనండి ఏమనండి కానీ ఆగిపోతుంది చేస్తున్నామండి. ఎప్పటికో. నైట్ ఏమో 11 గంటల దాకా 12 గంటల దాకా బట్టలు ఉతికి అంట్లు తోమి అన్ని పనులు చేసుకొని ఇంకా ఇప్పుడు లేస్తుంది మరి రాజకుమార్ కూడా. అంటే ఉదయం లేస్తే ఇంకా టిఫిన్ బాక్స్ ఇవన్నీ పిల్లలకి స్కూల్ పంపించడం, బొడ్డు ఎత్తుకోవడం. నేనంటే ఈరోజు ఇంటికి ఉన్నాను కాబట్టి ఎత్తుకున్నాను తప్ప, లేకపోతే ముగ్గురు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటా 8:30 కల్లా 9 గంటలకల్లా అన్నీ ప్రిపేర్ చేసేసి మన తొందరగా చేసిద్ది. దానికి కారణం ఏంటంటే సాయంత్రం బట్టలు ఉతకడం, అలానే అంట్లు తోమడం. బట్టలు అక్కడ ఆరేస్తుంది తెలుసా, ఇంట్లో చుట్టూరు కర్రలు కట్టాం కదా, ఆ కర్రల మీద ఆరేస్తుంది. ఆ నైట్ అంతా ఆ 10 అవర్స్ మనకి ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఆటోమేటిక్గా ఆరిపోతున్నాయి. చాలామంది అంటారు సాస్ బాబు బాలేగా మీ చెల్లికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు. చూడు హాయ్ చెప్పు, హాయ్ అండి బాగున్నారు అని చెప్పు. మరి జలుబు చేసింది. అరే చూడండి ఎట్లా అర్థం జరుగుతున్నాడు. చేసుకుపోయి మొత్తం తిప్పాలంటే అన్నీ. ఈడెవరు ఏంటంటే ఇది కొంచెం తల పలసంగా ఉంది కదా గుంటులాగా, నూనె పోస్తే చాలు 10 నిమిషాలు కాగిపోయిద్దండి. అదేందో ఎండలో ఎండిపోయినట్టుగా ప్రతిసారి అంతే. నూనె పోస్తామా, నూనె పోసిన పోగంటికి తల మొత్తం అసలు పూయినట్టుగా ఎండిపోయి ఆ పైపైన ఇంటికి మాత్రం గాలికి బాగా ఏలాడుతూ ఉంటాయి. మళ్ళీ నూనె పూసాక మళ్ళీ 10 నిమిషాలు కొంత ఆరిపోద్ది. ఇదేందో ఇంత తొందరగా, అంటే జుట్టు పలసంగా ఉండటం వలన లేకపోతే మరి దేని కారణమో. అండి ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేస్తాను కదా, తాలింపు కూడా వేసేసాను. ఇంకా తాలింపు అనేది చట్నీలో కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకా రాత్రి దోశల పిండి మినప్పప్పు, మన చేలో పండించిన మినప్పప్పు బియ్యం వేసి ఇంకా కప్పు నానబెట్టి చేసాను అనమాట. పిండి అయితే బాగా పులిసేసింది. ఇందులోనే ఇంకా బాగా మనకి మంచి కలర్లోకి వస్తాయని చెప్పేసి అటుకులు ఉన్నాయి కదా, అటుకులు ఇంకా మెంతులు అవన్నీ నానబెట్టేసి మిక్సీ పట్టేసి అనమాట రాత్రి 11:30. ఇంకా సాస్కి చాలా ఇష్టం దోశ అంటే. పిండి ఇంకా లైట్గా కొంచెం వాటర్ కలిపేసుకొని దోశలు చేసేద్దాం. దోశ అయిపోలేవు, దోశ అయిపోయి రావట్లేదుగా. ఏం చేయబోతుంది బాగా సేపు అవుతుంది. దూదిలా పొంగాలి, మూతేస్తే ఇంత రావచ్చుద్ది బెడ్ లాగా. అట్లుంటే బాగుంటుంది కానీ మహల్లా మారుతాం తినది అన్నమాట. అంటే నీ దోశలు వేయడం చేదు కదా రాజు. నీ చేతవుగా ఏ మరి నువ్వు ఉన్నాగా నాకు దోశ అంటే ఇయ్యి. పెట్టు రాజు తొందరగా. దోశ ఇడ్లీ సరేనండి. దోశ అయితే పోసేసాను కదా, పిల్లలు బాగా అయితే తినేసారు. ఇంకా సాహస్కి అయితే ఇంకా క్యారేజీ కూడా పెట్టేసానండి. దొండకాయ ఫ్రై అయితే ఇంకా వాళ్ళకి కలుపుకోవడం చేత కాదు కదా. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు. నిన్నేమో బొబ్బస్కాయ అరటికాయలు ఒక గిన్నె ఒక బాక్స్లో, ఇంకా పెరుగు అన్నవాటికి ఒక బాక్స్లో పెట్టేసాను. తిన్నాడు. ఇంకా ఈరోజు కాయలు పెట్టానంటే అరటికాయ ఒక్కటి పెట్టమా, దోశను ఇంకా అన్నం పెట్టానే లేకే ఇంకా గిన్నెలోనేమో దోశలు పెట్టేసి ఇంకో బాక్స్లోనేమో అన్నం అయితే కలిపి పెట్టేసాము. ఇదిగోండి
ఈ క్యారేజీ లోన్ పెట్టేద్దాం. క్యారేజీ పెట్టేసిన తర్వాత వేడి వాటర్ అన్నమాట. గోరెచ్చగా పెట్టేసాను, అబ్బాయి జలుబు అని చెప్పేసి. ఇంక ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ జిప్ వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 8:30కి ఇంకా ఆటో వచ్చింది. ఇంకా గేట్ దాకా వస్తుందండి. అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళి వదిలిపెట్టి రావాలి. ఇంక సాయంత్రం పూట అబ్బాయిని ఒక్కనే వదిలిపెట్టకుండా ఇక్కడ సైడ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇంక అబ్బాయిని దింపేసి ఫోన్ చేస్తారనమాట. ఇంక అన్న అయితే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు. సాహస్ని అయితే ఇంకా నేను బాను, నేను ఏడుస్తా, నేను బాను, నేను స్కూల్లో ఏడుస్తా అని చెప్పేసి సాహస్ ఏడుస్తుంటే ఇంకా ఆటో అన్న అంటున్నాడు, ఎందుకు నన్ను ఏడ్చేది, స్కూల్లో అక్క వెళ్ళారు, అన్న వెళ్ళారు అని చెప్పేసి మంచి మాటలు మనం పాటలు పెట్టుకుంటా స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కయ్యలు అన్నయ్యలు అందరూ ఎక్కుతారు అని చెప్పేసి లేకే సాహస్ అయితే ఇంక నాతో పని లేకుండా ఇంకా అన్న దగ్గర కూర్చొని ఇంకా పాటలు పెట్టుకుంటూ వెళ్తున్నారంట. వచ్చి రాంగల్ని అడుగుతుంటే మేడం ఈ బొమ్మలు చెప్పింది, మేడం ఆ పాటలు చెప్పింది, ఇంకా ఆటో అన్ని పాటలు పెట్టాడని చెప్పేసి చెబుతూ ఉన్నాడు అనమాట. సుహాస్ లేస్తున్నాడు. ఈ సుహాస్ని బాగా అల్లరి చేస్తుందండి. ఆ గోలకి ఇంకా సుహాస్ అయితే నిద్ర లేస్తూ ఉన్నాడు అనమాట. సరేనా, సుహాస్కి అయితే శుభ్రం స్నానం చేపించేసి ఆటో దగ్గర బాగా వదిలిపెట్టి వస్తాడు. చూద్దాం మరి. సుహాస్ బాబు అలా మిస్ అయితే ఇంక రాసిందటండి 1, 2 ఇది వచ్చేసి ABCDలు అనమాట. ఈ ప్లేట్ కూడా శుభ్రం కడిగేద్దాం. అక్కడ అబ్బాయి కడగటం చాలు కదా కదా. సాసు చక్కగా రెడీ అయ్యాడే, సూపర్ మ్యాన్ లాగా. చీవుడు వస్తే దుడుచుకో, అన్నం తినేసి మూత ఇట్ట దుడుచుకో. ఆకలి అయితే దీంట్లో క్యారేజీలు అన్నం పెట్టా, దోశ పెట్టా, వేడి వాటర్ ఉన్నాయి, తాగు. పట్టుకో డాడీ బండి మీద. పాకెట్ మనీ ఉన్నాయి 20 రూపాయలు ఇచ్చా. 20 రూపాయలు ఆడి వీడికి. వాపో, సరేపా వెళ్దాంపా, ఆటో వచ్చిందంట, త్వరగా వదిలి పెట్టొస్తాపా. ఇంకా వెళ్దాం. ఎత్తుకుంటారా, అది రోడ్ ఎక్కినాక ఎత్తుకుంటారా, రోడ్ ఎక్కినాక ఎత్తుకుంటా. ఎత్తుకుంటారా, తగ్గిందా సంకలో? ఏంది తగ్గలేదా? తగ్గింది నీకు. రాసా ఆటో పోతుంది మళ్ళీ, త్వరగా రా. నువ్వు ఎత్తుకుందరా, ఇది బ్యాగ్ పట్టుకుంటా. ఏంటిది ఇది, అన్నమా? అబ్బో సూపర్, దా. దొంగ నా కొడుకులు మొదటి రకం ఇటు. స్కూల్లో ఏం చదువుతున్నారు రోజు మీకు? ఏనా స్కూల్లో ఏం చదువుతున్నారు రోజు మీకు? ఏం చెప్పట్లేదా? ఏం చెప్పను కాడికి ఎందుకు నువ్వు బాడు? మేడం చదువుతాను అందరు. మేడం మీరు ఏం చెప్పట్లేదంట. సాసు ఆటో వస్తుంది, నీ వెహికల్ ఎక్కుతావా? ఏ ఇంత దగ్గర ఎక్కుతా అన్నావుగా, నేను కూడా వస్తాను నీతో పాటు, బైక్ మీద వస్తా. సరేనా పా, ఆటో వచ్చింది. ఇదిగో పా పా పా, ఎక్కుతారా? పాటలు పెట్టమంటాడా? ఇదిగో బ్యాగు, జాగ్రత్త అన్న పిల్లడా, జాగ్రత్త బాబు. ఇచ్చా 20 రూపాయలు ఇచ్చా. పెద్ద లోడ్ వచ్చింది, ఇసుక లోడ్. ఎంత పెద్ద లోడో, ఇసుక లోడు. మేము కట్టే కాడికి వెళ్తుంది ఇది, కట్టుబడికి.